సో ఇప్పుడు ఏంటంటే ఈ ఇన్సెంటివ్ స్పైరోమెట్రీ వల్ల మనకు ఈ లంగ్ కెపాసిటీ ఒకటి పెంచుకోవడము, తర్వాత ఏమైనా లంగ్స్ ట్యూబ్స్ ఉంటాయి, అంటే గాలి వాహికలు ఉంటాయి కదా, గాలి నాళాలు ఉంటాయి, వాటిలో ఏమైనా మ్యూకస్ కానీ కొద్దిగా సెక్రేషన్స్ మరీ ఎక్కువ ఉన్నప్పుడు అవి క్లియర్ అయ్యే అవకాశం మనకు ఉంటుంది. సో ఫర్దర్గా ఏంటంటే లంగ్ కెపాసిటీ పెరగడంతో పాటు కొన్ని వ్యాధులు, న్యూమోనియా లాంటి వ్యాధులు కూడా రాకుండా ఆపవచ్చు మనం ఇన్సెంటివ్ స్పైరోమెట్రీ వల్ల. తర్వాత ఎర్లీ రికవరీ, పేషెంట్ మన ఎర్లీ రికవరీ కోసం శరీరంలో ప్రతి పార్ట్కి ఆక్సిజన్ అనేది అందాలి. ఇప్పుడు లంగ్స్ పూర్తిగా వేసుకున్నప్పుడు ఆక్సిజన్ క్వాంటిటీ ఆఫ్ ఆక్సిజన్ ఎంటరింగ్ ఇంటూ ద లంగ్స్ పెరుగుతుంది కాబట్టి, తర్వాత ఆ వెళ్ళిన ఎయిర్ నుంచి ఆక్సిజన్ బ్లడ్లో బాగా కలుస్తుంది కాబట్టి ప్రతి పార్ట్ ఆఫ్ ద బాడీకి ఆక్సిజన్ అందడం వల్ల, తర్వాత సర్జరికల్ సైట్కి కూడా బాగా ఆక్సిజన్ అందడం వల్ల గాయం అనేది త్వరగా నయమవుతుంది అనమాట. సో ఈ అడ్వాంటేజెస్ ఉండడం వల్ల పేషెంట్ త్వరగా కోలుకుంటారు, త్వరగా ఇంటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇన్సెంటివ్ స్పైరోమెట్రీ అనేది చాలా ముఖ్యమైన ప్రొసీజర్. పెరి ఆపరేటివ్ పీరియడ్లో దీన్ని అడ్వైస్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా దీన్ని చేస్తూ, ఒక్కోసారి ఏంటంటే పేషెంట్ చూసుకొని వాళ్ళ ఫిజిక్ చూసి, వాళ్ళకి జరగబోయే సర్జరీని చూసి చాలా అడ్వాన్స్గా, ఎస్పెషల్లీ స్మోకర్స్లో, తర్వాత ఈ బ్రాంకియల్ ఆస్తమా, తర్వాత బ్రాంకైటిస్ పేషెంట్స్తో రిపీటెడ్గా బాధపడే వాళ్ళలో, తర్వాత ఈ స్లీప్ అప్నియా, రాత్రి కొద్దిగా గురకపెట్టే అవకాశం అలవాటు ఉన్న వాళ్ళలో, వీళ్ళందరిలో ఈ ఇన్సెంటివ్ స్పైరోమెట్రీ ఖచ్చితంగా అడ్వైస్ చేస్తారు. దాన్ని చెప్పిన విధానంగా చేయడం వల్ల పెరి ఆపరేటివ్ ఫేజ్లో మనకి చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది, తర్వాత ఎర్లీ రికవరీకి బాగా ఉపయోగపడుతుంది.